బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ సర్కార్. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వారంలోనే పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైంది కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లపై 50% పరిమితి విధిస్తున్నట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రిజర్వేషన్లు 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని ప్రభుత్వం చెప్తుంది. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్నో మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర శాసన మండలి మార్చి 17, 18 తేదీల్లో పాస్ చేసిన పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా మార్చి 30న రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానిపై కేంద్ర హోంశాఖ జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు ప్రభుత్వం జూలై 22న సమాధానాలు పంపింది. అయినప్పటికీ ఆ బిల్లులను వెనక్కు పంపడం కానీ ఆమోదించడం కానీ చేయలేదు. తమిళనాడు గవర్నర్పై ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభలో పంపిన బిల్లులకు 3 నెలలలోపు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే వాటికి ఆమోద ముద్ర వేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఈ విషయం పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడం సరికాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది.